2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఓకే ఎక్కడైనా తప్పు చేయటం ఎవరైనా చూశారా? అంతే అంటారు. ఏంటి నెక్స్ట్ జగన్ గారు మావిగన్ అనే అంశం మీద ఎన్నికల్లోకి వస్తూ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది, ఎవరు వచ్చినా ఏం చేయలేరు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన మించిన మేధావుడు ఆంధ్రప్రదేశ్లో లేడు. నెక్స్ట్ ఒకవేళ ఆయన గెలిస్తే అమరావతిని రాజధానిగా తీసేసి మావిగన్గా చేస్తా అంటున్నారు రాజధానిని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆడమ్మ కొత్త నన్ను చూపించు. ఆడు 5 సంవత్సరాలు రాగానే పెద్ద కూలేశాడు, వాడికి అవసరం. ఓకే అన్నా క్యాంటీన్లు తీసాడు, వాడికి అవసరం. అన్నా క్యాంటీన్ తీసి వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకో నా కొడుకు. కొత్త బూతులు వద్దులే బాబాయ్, బూతులు కాదు, ప్రజల మధ్య ఎంతమంది అంటున్నారు తమ్ముడు. నేనంటే 1000 రూపాయలు సంపాదిస్తా, 100 రూపాయలు టిఫిన్ బయట కొనుక్కుంటా. వచ్చే ఎన్నికల్లో బయట నచ్చగా మళ్ళీ ఇక్కడ తిన్నా దేనికి? వచ్చే ఎన్నికల్లో అమరావతితో మావిగన్ తేల్చుకుందాం అంటున్నారు. రమ్మను నా దగ్గర రమ్మను, నేను చూస్తా సమాధానం. మెగాస్టార్, నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. మీ సపోర్ట్ దేనికి ఉంటుంది? అమరావతికి ఉంటుందా లేకపోతే మావిగన్కి ఉంటుంది అనుకుంటున్నారా? మావిగన్ ఎక్కడ ఉంటుంది? ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఎంత సంపాదన వచ్చేది? ఒక విగ్రహం పెట్టాడు ఇట్ట, ఎవరైనా చూస్తున్నారా? ఆ 10 రోజులు చూశారు, తర్వాత ఎవరైనా వెళ్తున్నారా? అదే విగ్రహం ఊరు బయట పెట్టు, ఇక్కడికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్తారుగా. ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చాయి గవర్నమెంట్కి, దాన్ని తీసాడు. ఏంది అంటే ఏంటి బాబు, అమరావతిలో మొత్తం స్కామే జరుగుతుంది, స్కామ్ లేని రాజధాని కావాలంటే మావిగనే బెటర్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటాడు అసలు, నెక్స్ట్ సంవత్సరం ఉంటాడని చూడు. ఓకే అంతే అంటారు. నెక్స్ట్ సంవత్సరం జనసేన అంటే మంట. నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ కూటమి ఎవరిది పై చేయవుతుంది అనుకుంటున్నారు? కూటమిదే చేయవుతుంది. ఓకే.